రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం గోపన్పల్లిలో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ఆక్రమించుకునేందుకు ఓ సొసైటీ ప్రయత్నిస్తుందని పెన్షనర్ల సంఘం ఆరోపించింది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడు పైసా కూడబెట్టుకుని సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు స్థలం కొనుక్కున్నామని విశ్రాంత ఉద్యోగులు తెలిపారు. ఆ స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించేందుకు కుట్రలు పన్నుతున్నారని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆక్రమణదారులను అడ్డుకుని తమ స్థలాలను రక్షించాలని డిమాండ్ చేశారు. ఒకసారి స్టేటస్కో ఉన్న తర్వాత ల్యాండ్ తీసుకునేటప్పుడు పంచనామా చేసుకొని 189.11 acres అని తీసుకున్నారు. మరి అంతే ల్యాండ్ మాకు ఇవ్వాలి. అయితే మేము అప్పుడు లేఅవుట్ చేసినప్పుడు కూడా అదే సర్వేయరు అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కొలతలు చేసి హద్దులు చేసిన తర్వాత మేము లేఅవుట్ చేసుకున్నాం. మరి ఈరోజు కొత్తగా మరి వాళ్ళ సర్వే నంబరు ఏ విధంగా మా ల్యాండ్లకు చొచ్చుకొని వచ్చింది, ఏ విధంగా మా 60 ఫీట్ల రోడ్డు కొట్టేసిండ్రు. దీన్ని అంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉన్నది. ఇది అంతటికీ బాధ్యత వహించాల్సింది రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రమే.